సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలోని మొదటి శ్లోకం. సదా బాలరూపాపి విఘ్నాదిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్య గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం విఘ్నాలను తొలగించే గణేశుని స్తుతిస్తూ కళ్యాణమూర్తి అయిన ఆయన మనకు శ్రేయస్సును ప్రసాదించాలని కోరుతుంది. అర్థం: ఎల్లప్పుడూ బాలరూపంలో ఉండేవాడు, కానీ విఘ్నాలనే పర్వతాలను నాశనం చేసేవాడు. ఏనుగు వంటి ముఖం ఉన్నా పంచముఖుడైన శివునిచే గౌరవించబడేవాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారిచే వెదకబడేవాడు. గణేశుడు అనే పేరు కలవాడు. అలాంటి మంగళమూర్తి అయిన గణపతి నాకు సంపదలను ప్రసాదించుగాక.